ఐపీఎల్ జట్లు క్షేత్రస్థాయిలో క్రికెట్ అభివృద్ధికి నిజంగా కృషి చేస్తున్నాయా అనే అంశంపై భారత ఫుట్బాల్ దిగ్గజం బైచుంగ్ భూటియా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఐపీఎల్ ఫ్రాంచైజీల పనితీరుపై కీలక ప్రశ్నలు లేవనెత్తారు. గ్లామర్, కోట్లాది రూపాయల వ్యాపారంతో నిండిన ఐపీఎల్ నిజానికి కింది స్థాయిలో క్రీడల అభివృద్ధికి ఎంతవరకు తోడ్పడుతోందని ఆయన ప్రశ్నించారు. కోల్కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో భారత ఫుట్బాల్ దిగ్గజం బైచుంగ్ భూటియా మాట్లాడుతూ అగ్రశ్రేణి ఐపీఎల్ జట్లు క్షేత్రస్థాయిలో చేస్తున్న కృషి ఏమీ లేదని ఆయన విమర్శించారు. ఈ రోజు మీరు షారుఖ్ ఖాన్ యాజమాన్యంలోని కోల్కతా నైట్ రైడర్స్ వంటి జట్లను చూడండి. వారు క్షేత్రస్థాయిలో ఎంత పెట్టుబడి పెడుతున్నారు? సున్నా. ఇదే పరిస్థితి ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్ల విషయంలో కూడా ఉంది అని బైచుంగ్ భూటియా పేర్కొన్నారు. ఐపీఎల్ జట్లు కేవలం ప్రతిభావంతులైన ఆటగాళ్లను కొనుగోలు చేయడంపైనే దృష్టి పెడుతున్నాయని, కానీ కొత్త టాలెంట్ను వెలికి తీసేందుకు అవసరమైన అకాడమీలు లేదా శిక్షణా కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో నిర్వహించడం లేదని అభిప్రాయపడ్డారు. కేవలం లాభాల కోసమే లీగ్ నడుస్తోందని, క్రీడల పునాదులను బలోపేతం చేయడంలో ఈ ఫ్రాంచైజీల పాత్ర నామమాత్రమని బైచుంగ్ భూటియా పేర్కొన్నారు. సాధారణంగా ఫుట్బాల్ క్లబ్లు ప్రపంచవ్యాప్తంగా తమ సొంత అకాడమీలను నడుపుతూ చిన్నపిల్లల నుంచే ఆటగాళ్లను తయారు చేస్తాయని, అటువంటి వ్యవస్థ క్రికెట్లో బలంగా లేకపోవడాన్ని బైచుంగ్ భూటియా ఎత్తి చూపారు. బైచుంగ్ భూటియా చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు క్రీడా వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఐపీఎల్ జట్లు కేవలం 3 నెలల వినోదానికే పరిమితం కాకుండా దేశంలో క్రీడా మౌలిక సదుపాయాలు అభివృద్ధికి కూడా సహకరించాలని భూటియా కోరుతున్నారు. బీసీసీఐ ద్వారా క్షేత్రస్థాయిలో క్రికెట్ అభివృద్ధి జరుగుతున్నప్పటికీ స్వతంత్రంగా ఫ్రాంచైజీలు చేస్తున్న కృషిపై బైచుంగ్ భూటియా సంధించిన ప్రశ్నలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. మరి ఈ విమర్శలపై ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఎలా స్పందిస్తాయో చూడాలి.